హాయ్ అందరు జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జేఎన్టీఆర్ అని ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్యా, ఇప్పుడు దేవరా మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నిజంగా చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు దేవరా మూవీపై? దేవరా మూవీ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అది ఎందుకంటే ఎన్టీఆర్ ఇస్ గ్రేట్ మ్యాన్. ఆయన చాలా బాగా యాక్ట్ చేస్తారు. మొన్న రిలీజ్ అయిన సాంగ్ కూడా చాలా చాలా బాగుంది. అది హీరోయిన్ కానీ డాన్సులు కానీ చాలా చాలా బాగా చేశారండి. మీరు నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్? నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్, చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్. అంటే ఎప్పటి నుంచి? చిన్న అంటే ఏ సినిమా నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్? సింహాద్రి. అంటే థియేటర్లో చూసినావా, టీవీలో చూసినావా? టీవీలో చూసిన పవన్ కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? అప్పుడు ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి ఫ్యాన్. పవన్ ఫ్యానా? అంటే ఎన్టీఆర్ అన్నలో మీకు ఇష్టమైంది ఏంటి మరి ఎక్కువ? ఆయన డాన్స్, ఆయన యాక్టింగ్, ఆయన ఫైట్ సీన్స్, ఆయన డైలాగ్స్, ఆయన ఎమోషన్ సీన్స్ చాలా చాలా ఇష్టం నాకు. అంటే ఇప్పుడు మరి దేవరా మూవీ ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దేవరా మూవీ చాలా చాలా బాగుంటది. ఆ లుక్ ఎలా అనిపించింది? చాలా చాలా కొత్తగా అనిపించింది నాకు లుక్. అంటే ఆ సాంగ్ చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? మనం సాంగ్ చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. చాలా బాగుంది. గూస్ బంప్స్ వచ్చినాయా? అంటే ఎన్టీఆర్ అన్న నెక్స్ట్ ఎలాంటి సినిమాలు తీస్తే మీకు హ్యాపీ? దేవర్ లాంటి సినిమాలా, కామెడీ సినిమాలా, ఫ్యామిలీ సినిమాలా, అదుర్స్ లాంటి సినిమాలా, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలా, ఎలాంటి సినిమాలు తీస్తే మీకు హ్యాపీ? ఆయన ఆల్రౌండ్. ఆయన అన్ని సినిమాలు ఏ సినిమా తీసినా కూడా మాకు హ్యాపీ. ఏ సినిమా తీసినా కూడా హ్యాపీ. జైలు సినిమా వచ్చింది, త్రిబుల్ ఆర్ వచ్చింది, తర్వాత అదుర్స్ వచ్చింది, దాని తర్వాత దాని ముందు సింహాద్రి వచ్చింది, సాంబా వచ్చింది. అంటే ఎన్టీఆర్ అన్న ఉంటే చాలా, అంతేనా? ఎన్టీఆర్ అంటే చాలు. చాలా చాలా మంచి యాక్టర్, నాకు చాలా ఇష్టమైన యాక్టర్. నేను ఇప్పుడు చెప్తున్నా ఈ బయట ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాను. నన్ను చూసి మీకు ఖచ్చితంగా కామెంట్ చేయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీకు ఎన్టీఆర్ అన్నతో ఫోటో దిగితే ఎలా అనిపిస్తుంది? అంటే అప్పటి నుంచి వెళ్ళి ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఫోటో దిగితే ఎన్టీఆర్ అన్నతో? ఫోటో దిగితే ఏముందండి, ఎన్నో సార్లు జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళాను, ఎన్టీఆర్ మూవీస్ కూడా కొన్నిసార్లు జూనియర్ ఆర్టిస్ట్ చాలా చూశాను. ఎన్టీఆర్ ని ఒక్కసారైనా దగ్గర నుంచి చూడాలని చిన్న కోరిక నాకు. దగ్గర నుంచి ఫోటో దిగితే ఇంకా అద్భుతమే. డైరెక్ట్ చూసావా మరి ఎన్టీఆర్ అన్న? ఎప్పుడూ చూడలేదు. చూసాను, అన్నిట్లో చూసాను, కానీ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేదు. అంటే ఎన్టీఆర్ అన్న డైరెక్ట్ గా చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది మరి? చూస్తే ఆనందం, దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. భుజం మీద చేసి ఒక ఫోటో తీసుకుంటే అదొక హ్యాపీ. నా ఇంట్లో ఒక ఆల్బమ్ గోడ మీద పెట్టేస్తావా? అంటే ఎందుకు భయ్యా మీకు ఎన్టీఆర్ అన్న అంటే మరి అంత ఇష్టము? అంటే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయనప్పంజల్ ఎన్టీఆర్ అన్న అంటే ఫుల్ ఇష్టం అని చెప్తున్నారు కదా, అంటే ఎందుకని మరి అంత ఇష్టం? అంటే చాలా చాలా ఇష్టం నాకు ఎన్టీఆర్. ఎందుకని చెప్పలేను, కొంచెం గట్టిగా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి చాలా మంది ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారికి చాలా మంది ఫ్యాన్స్, ఆల్మోస్ట్ అందరు హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు. అందరు హీరోలు అందరూ యాక్టింగ్ ఎవరైనా ఒకేలా చేస్తారు. ఎన్టీఆర్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకా అల్లు అర్జున్ గారు కానీ, ఆల్మోస్ట్ అందరూ బాగా చేస్తారు. కానీ నాకు వాళ్ళెవ్వరూ కూడా అందరూ ఇష్టమే. ఎక్కువ ఎన్టీఆర్ అన్న అంటే ఎన్టీఆర్ అన్న అంటే ఇష్టం. సరే, నీకైతే ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న ఒక ఫోటో ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నా. మరి ఎన్టీఆర్ అన్న ఒక ఫోటో ఇస్తే ఆయన గోడ మీద పెట్టుకుని ఆయన గుండెల్లో పెట్టుకుంటా. అన్నయ్య, ఎన్టీఆర్ అన్నయ్య, మీరు ఒక్కసారి ఈ వీడియో మీరు చూసి నాకు ఒక్క కామెంట్ పెట్టి హాయ్ తమ్ముడు అని ఒక హాయ్ పెడితే మిమ్మల్ని కలిసే అవకాశం ఎప్పుడు ఇస్తారో ఈ వీడియో చూసి ఖచ్చితంగా ఒక కామెంట్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు కలిస్తే ఏమన్నా మాట్లాడడానికి ఛాన్స్ వస్తే ఏమని మాట్లాడతావు? అప్పుడు ఆయన చూస్తే నాకు మాటలు రావండి. మాటలు రావా? అంతేనా? కింద పడిపోతావా? కింద పడిపోతాను. వన్ వర్డ్ లో ఎన్టీఆర్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తావు మరి? ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన నాకు చాలా చాలా ఇష్టం. నాకు ఎన్టీఆర్ గారు ఆయన తోపు తురుము. అయ్యి బాబాయ్, మాటలు రావట్లేదు నాకు ఆయన గురించి చెప్పడానికి. అన్నయ్య, ఎన్టీఆర్ అన్నయ్య, ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు ఖచ్చితంగా హాయ్ తమ్ముడు అని ఒక కామెంట్ చేస్తే నాకు అదే హ్యాపీ. అంతే. ఓకే, థ్యాంక్ యూ.